బ్రహ్మాండంగా ఒకరినొకడు పొడుచుకొని ఓడిపోయావు. మేము ఖమ్మంలో ఓడిపోయేటోళ్ళం కాదు అని పొడిచిందే నువ్వు. తుమ్మల నాగేశ్వరరావు అని ఆ రోజు ఓడగొట్టిందే నువ్వు. నాగేశ్వరరావు గారు ఈరోజు చెప్తున్నదో లేదో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం స్పష్టంగా చెప్పాడు, నన్ను పొంగిలేటే డబ్బులు ఇచ్చి మరీ ఓడించావు నువ్వు. అంతకంటే శకుని ఎవరుంటారా? దుర్యోధను పక్కన చేరి దుర్యోధను ఓడించిండని ఆ రోజుల్లో చెప్పుకున్నారు, కానీ స్వయంగా పార్టీలో నుండి పార్టీని ఓడించిన పరమ చెత్త మనిషివి నువ్వు. అలాంటి వ్యక్తి ఎదుటి వాళ్ళని మాట్లాడుతున్నాడు, అది కేసీఆర్ని మాట్లాడుతున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్ అట తనది కాదట, నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు లేరట. ఆ మాట అనుకుంటేనే మళ్ళీ అంటాడు, రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి నేను ₹1,00,00,000 ఇచ్చినా నా మోచేతి నీళ్లు తాగారు అన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్ నీది కాదన్నప్పుడు నువ్వెట్ట ₹1,00,00,000 ఇస్తావా? కన్స్ట్రక్షన్ నీది కాదు కదా, నీకు సంబంధం లేదన్నావు కదా, మళ్ళీ ₹1,00,00,000 ఇచ్చినా అంటే ఏంటి? మామూలుగా పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటాడు, 10లో 5లో ఎవరో చందాలు కూడా ఇస్తారు పార్టీకి, దానికి నువ్వు పెద్ద ₹1,00,00,000 ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంటే రాఘవ కన్స్ట్రక్షన్ నాది కాదంటూనే నాదని ఒప్పుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీ విషయం తెలంగాణలో తెలవకపోవచ్చేమో, కానీ ఖమ్మం జిల్లాలో తెలవకపోవటం ఏందా? ఒక వ్యక్తి మా అమ్మ పుట్టిన ఇల్లు పెద్ద బిల్డింగ్ అన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తుండే? ఆయన మేనమామ కాడ చెప్తున్నాడు. ఖమ్మం జిల్లా బిడ్డగా, ఖమ్మం జిల్లా వ్యక్తులుగా మాకు తెలియదా మీ పుట్టిల్లు ఎంత పెద్ద పుట్టిల్లో? నువ్వు వాళ్ళు అడుగుతున్నావు, ఆ రోజు మీ ఆస్తులేంటి, ఇప్పుడు మీ ఆస్తులేంటి అని ప్రశ్నించావు. నేను అడుగుతున్న పొంగిలేంటి, ఆ రోజు నీ ఆస్తి ఏంటి, ఇప్పుడు నీ ఆస్తులేంటి? కల్లూరులో ఒక డొక్కు స్కూటర్ మీద ఒక వార్డులో ₹5,000 కాంట్రాక్టు తుమ్మల నాగేశ్వరరావు ఇస్తే దాన్ని రోడ్ల మీద తిరుక్కుంటా చేసుకున్న నువ్వు ఇలా లక్షల కోట్ల కాంట్రాక్టుకి ఎదిగినవంటే ఈ ఆస్తులు ఎక్కడి అని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఖమ్మం జిల్లా పరువు తీస్తున్నావు. ఓ మంత్రి ఉన్నాడు మా జిల్లాకని మేము గర్వపడ్డాం, 3 మంత్రులను ఓహో అనుకున్నాం, కానీ ఖమ్మం జిల్లా పరువు తీస్తున్నాం. ఇలా రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే పొంగిలేటి యొక్క దోపిడీ, లూటి ఇవి మాట్లాడుకుంటా ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మరి నీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక భయంకరమైన వ్యక్తిగా ఖమ్మం జిల్లాలో తయారైనావు నువ్వు. నీ రాజకీయ ఎంట్రీ కానించి ఇప్పటిదాకా నువ్వు చేసిందేంటి? దోపిడీ కాదా? ఆ రోజులలో పేదవాళ్ళ ఇళ్లలో ఒక గోడ గడియారం ₹70 గడియారం తెచ్చి గడియారం కొట్టి ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇవాళ ఇల్లు గడియారం పెడదామంటే ఇల్లు లేకుండా కూలగొట్టావు ఇవాళ నువ్వు. అంటే ఒక గడియారం ఇచ్చి ఉన్న ఇంటిని కూలగొట్టావు నువ్వు. ఒక గడియారం ఇచ్చి ₹2,500 ఆడవాళ్ళకి ఇచ్చేటి ఎగ్గొట్టావు. ఒక గడియారం ఇచ్చి ₹4,000 పెన్షన్ ఇవ్వకుండా చేశారు. ఒక గడియారం ఇచ్చి నిరుద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా చూసావు. ఒక గడియారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి రాకుండా చేసినావు నువ్వు. ఇదంతా దోపిడీ కదా? ప్రతి ఇంటికి నువ్వెంత బాగున్నావు? ₹70 ఇచ్చి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన మహా దోపిడీదారి నువ్వని నేను అంటున్నాను. అంటే అయినా సరే నిర్భయంగా, నిర్లజ్జగా రాష్ట్రంలో ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ చేయాల్సిన దోపిడీ చేస్తావు. నేను అడుగుతున్నా, ఏమైందయ్యా నీ మీద ఈడీ ఎంక్వైరీ? ఎలా మాఫీ చేసుకున్నావు? ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఏమైంది నీ కొడుకు యొక్క గడియారాల మోసం, గడియారాల దోపిడీ, కోట్ల రూపాయలు? అది ఏమైపోయింది కేసు? డబ్బులుంటే ఏదన్నా చేయొచ్చు అనే ఒక దరిద్రపు ఆలోచన నీకు కలిగి ఉన్నది. కానీ ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కాదు, స్టార్టింగ్లో నేను నమ్మారు. కానీ ఇప్పుడు నీ ప్రతి పాత్ర అర్థమవుతుంది. ప్రతి పాత్ర పక్క నాయకులకు, నీ నాయకులకు కూడా అర్థమవుతూ ఉంది. ఇవాళ చేసిన పని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతాడేమో. పార్టీలో ఉన్నావు కాబట్టి చెప్పలేకపోవచ్చు, కానీ మర్చిపోతాడా నువ్వు చేసిన ద్రోహాన్ని? కోట్ల రూపాయలు ఉంటే ఏదన్నా చేయొచ్చు అనే నిర్ణయానికి వచ్చినావు నువ్వు. నేను అడుగుతున్నాను, ఇదే హరీష్ రావు గారు స్వయంగా నీ మీద చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో, నువ్వు దోపిడీ చేస్తున్నావని, తెలంగాణని లూటీ చేస్తావని, ఒక పెద్ద భూ కబ్జాదారుడు అని చేసిన ఆరోపణలకు దమ్ముంటే జవాబు చెప్పు. ఎస్, ఆ భూమి నేను దోపిడీ చేయలేదు చెప్పు. నువ్వు, నీ మనుషులు, నీ ముఠ
భూముల కాడ తిరుగుతూ బెదిరిస్తూ ఎలా భూములు కబ్జా చేస్తున్నారో పాయింట్ పాయింట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ముందు ముందు వచ్చే తీరు కూడా కనపడుతున్నప్పుడు అడుగుతున్నా నేను, ధరణి ధరణి అని మాట్లాడావు నువ్వు. ధరణి కాదని నువ్వు చేసిన వెబ్సైట్ ఏంటో చెప్పు. ధరణి కాదని భూపారతికి నువ్వు ఇచ్చిన స్పెషలైజేషన్ ఏంటో చెప్పు. అదే ధరణికి కొత్తది ఇంకోటి క్రియేట్ చేయలేక అదే ధరణికి భూభారత్ అని పేరు పెట్టి అదేగా నువ్వు నడుపుతున్నది ఇప్పుడు. మరి ధరణిలో అందరు తిన్నారు అప్పుడు ప్రభుత్వం తిన్నదని చెప్పడం మొదలుపెట్టావే, అదే ధరణి కదా నడుపుతున్నది ఇప్పుడు. నువ్వు తింటున్నావా? ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు, కానీ ఆ రోజు నువ్వు బీఆర్ఎస్లో లేవా? బీఆర్ఎస్లో దోపిడీ జరిగింది అంటున్నావు. ఆ దోపిడీలో నీ పాత్ర ఎంత? నువ్వెంత తిన్నావు? బీఆర్ఎస్లో ఆ జిల్లాని మరొకరిని కలవనీయకుండా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళని అణచిపడేసి మాత్రం బీఆర్ఎస్లో తిరిగింది నువ్వు కాదా? ఆ బీఆర్ఎస్లో ఇప్పుడు మీరు పెత్తనం చేసే తుమ్మల నాగేశ్వరరావు కానీ నువ్వు కానీ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కాదా? కేసీఆర్ దయాదాక్షిణ్యంలో బతికిన వాళ్ళు కాదా? గడప గాడి నుంచి బల్లి బాక్కుంటూ వచ్చేసి కేసీఆర్ గారి 2 కాళ్ళ మీద పడ్డది మర్చిపోయినావా? నేనే ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ గారు బర్త్డేకి ఆ రోజు పొంగిలేటి, నేను, పువ్వాడ అజయ్, కర్ణ్య ప్రభాకరు మేము కలిసిపోతూ ఉన్నప్పుడు నా ముందున్న పొంగిలేటి సాక్షాత్ 2 కాళ్ళ మీద బట్టి 2 కాళ్ళు పట్టుకొని లేవకుండా పడిపోయినావు నువ్వు. దానికైనా జవాబు చెప్తాడు, నా తండ్రి లాంటి వాడని కాళ్ళు పట్టుకున్నా. మరి ఇప్పుడు ఏమైంది తండ్రి? తండ్రి లాంటి వాడని కాళ్ళు పట్టుకున్నావు కదా, మరి కొడుకు లాంటి వాడని ఎందుకు మాట్లాడున్నావు? ఇప్పుడు కొర్రాయిగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? అధికారం శాశ్వతమా? నేను అంటున్నాను, ఇవాళ జరిగినంత దోపిడీ జరుగుతాయి. ఇది కొనసాగిన కొద్దీ ప్రభుత్వం మారితే మొట్టమొదలు జైలుకు పోయే వ్యక్తులు ఉన్నారంటే రేవంత్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మొట్టమొదలు జైలుకు పోయేటోళ్ళు వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోరాడినట్టు కనపడతారు, కానీ ఇద్దరు దొంగలే. ఒక ఆర్థిక అరాచకవాది రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రం. ఒక ఆర్థిక అరాచకవాదికి భూదందాలు చేసే వ్యక్తి తోడైతే ఈ ఇద్దరు కలిసి దోపిడీ చేస్తే ఏమైద్దో రాష్ట్రం అలా అవుతుంది ఇలా తెలంగాణ. అల్లాడుతూ ఉంది తెలంగాణ ఇవాళ మీ చేతిలో. ఒక్కొక్కడు మీ పక్కనో మీ దరిదాపులో కిలోమీటర్ లోపల ఎకరం భూమి కొందామంటే గడగడగడగల ఆడిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. మీ చేతిలో ఒక ఆయుధం, దాని పేరు హైడ్రా. దాదాపు 812 ఎకరాలలో నిన్న మొన్న ప్రతి చోట కూల్చుడు కాల్చుడు. ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టినట్టు కనపడుతుందా? కూల్చడం తప్ప. గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా నువ్వు. మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అంటున్నాడు, మావోడు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు అని. ఆడ కట్టించినావు నువ్వు? ఇల్లు కట్టించిన ఇల్లు కట్టించావు నువ్వు? ఊరికొక ఇల్లు చూపెట్టేసి నేనిచ్చినని పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు చూపెట్టి 2 బాయబోయి ఒక్కటి రాసినట్టుంది నీ బతుకంతా. ఏమిచ్చావు నువ్వు? అసలు నువ్వు రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తివేనా? కేవలం రాజకీయాన్ని వ్యాపారం చేసి, పాలన్ని వ్యాపారం చేసి నీ వ్యాపార పబ్బం గడుపుకుంటున్నావు తప్ప ప్రజల మేలుని, సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయావు అని నేను అడుగుతూ ఉన్నాను. నేను మరొక్కసారి చెప్తున్నాను, పొంగిలేటి ఖమ్మం జిల్లా పేరుని చెడగొట్టకు. రాష్ట్రంలో బదనాం అవుతున్నావు నువ్వు. ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకొని మంత్రి పదవికి రాజీనామా చేయి. జనరల్గా ఒక జడ్జి ఉన్నాడైతేనే ఆ కుటుంబానికి సంబంధించిన ఏమైనా కేసులు వస్తే నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి ఆ కేసుని తీసుకోకుండా దిగిపోతున్నాయా? నువ్వు ఒక రెవెన్యూ మినిస్టర్గా ఉండి నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే నువ్వు ఎలా ఉండబుద్ధి అవుతుంది నీకు ఇంకా మినిస్టర్గానే అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఎలా గడుపుతున్నావు? నీ దగ్గర ఉండే అటెండర్లు అనుకుంటూ ఉంటారు, ఇలాంటి వ్యక్తిని మేము మినిస్టర్గా చూడాలనా అని. ఇప్పటికైనా నేను అడుగుతున్నాను పొంగిలేటిని, నువ్వు ఇమీడియట్గా రాజీనామా చేసేసి నువ్వు ఈ ఆరోపణలను ఎదుర్కో. ఎదురుదాడి చేసినంత మాత్రాన, ఎదురు మాట్లాడినంత మాత్రాన, ఎవరైతే ఆరోపణలు చేస్తే తిరిగి వాళ్ళ మీద ఆరోపణలు చేసినంత మాత్రాన నువ్వు నిజాయితీ పరుడు అయిపోలేదు. నేను ఇప్పటికి చెప్తున్నాను, ప్రతి అణువును బయటకు తీస్తా ఖమ్మం జిల్లా నుంచి. నీ నుంచి నువ్వు చేసిన ప్రతి పని కూడా వర్షం వస్తుంది. నువ్వు రాజీనామా చేసి విచారణ ఎదుర్కోమని చెప్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తాను.
హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.